నమస్కారం. రేపు కోడంగల్ నియోజకవర్గంలో పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మార్నింగ్ 6 గంటలకు దౌలతాబాద్ మండల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫార్మాకు వ్యతిరేకంగా మన దౌలతాబాద్ మండల పక్షంలో భారీగా తరలిపోవాలని మన కోడంగల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆశీస్సుల మేరకు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, సబితమ్మ గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో పాల్గొంటారు. కాబట్టి మన దౌలతాబాద్ మండల్లో 33 గ్రామ పంచాయతీలో పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ మండల పెద్ద నాయకులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఫార్మాన్ని వ్యతిరేకిస్తూ అక్కడున్న 4-5 గ్రామాలు లక్కచెర్ల కావచ్చు, పోలేపల్లి కావచ్చు, అక్కింపేట కావచ్చు, దుద్యాల మండలం వరకు పాదయాత్ర చేస్తూ ఆ ఫార్మా వద్దు, మంచి కంపెనీ తీసుకురావాలని సీఎంకి ఒక నినాదం విధంగా తీసుకుపోవాలని ఈరోజు దౌలతాబాద్ మండల పక్షాన అందరం పెద్ద ఎత్తున తరలిపోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మేము సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి ఒక్కటి విన్నపిస్తున్నాం. 5 మండలాల్లో మా దౌలతాబాద్ మండలం పూర వెనుకబడి ఉన్నది. దౌలతాబాద్ మండల్లో ఉన్న జూనియర్ కాలేజీని కూడా నడుపుకోలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. మేము ఇక్కడున్న మా పెద్దలు వైస్ ఎంపీపీ మైపల్ రెడ్డి అన్న కావచ్చు, సర్పంచ్ శిరీష రమేష్ కావచ్చు, మాజీ జడ్పీటీసీ పకిరప్పన్న కావచ్చు, మన అన్న భీములన్న కావచ్చు, సంతోష్ అందరూ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత 1 ఇయర్ జూనియర్ కాలేజీని నడిపించుకున్న తర్వాత ఈరోజు సీఎం గారు గెలిచిన తర్వాత సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి దౌలతాబాద్ మండలంలో ఒక్క జూనియర్ కాలేజీ నడుపుకోలేని పరిస్థితి ఈరోజు మాకు బాధ కలిగిస్తుంది. ఎందుకంటే తెచ్చిన కాలేజీని కూడా నడుపుకోలేని పరిస్థితి ఈరోజు కోడంగల్ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడున్న తిరుపతి రెడ్డి గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం. 5 మండలాల్లో కోస్గిలనేమో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిండు, కోడంగల్లోనేమో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. దౌలతాబాద్లో అయితే ఒక్క పని అంటే ఒక్కటి లేదు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క భూమి పైరుపులు చేస్తున్నారు తప్ప మా దౌలతాబాద్ మండలి అభివృద్ధి మీద ఎవరు సోయలేదని మనవి చేస్తూ ఏదైతే పిలిపిచ్చామో పోలేపల్లి ఎల్లమ్మ దగ్గర మేము పాదయాత్రలో పాల్గొని మా కోడంగల్ నియోజకవర్గం ఓకే సీఎం గెలిచిన తర్వాత మాకు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మేము అభివృద్ధికి సహకరిస్తాం. మా దౌలతాబాద్ మండలిని కూడా మంచి కాలేజీలు తీసుకురండి, లేదంటే కోడంగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కోస్గిలో ఒక మహిళా కాలేజ్ ఇచ్చారు, మళ్ళా మద్దూరికి డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. మరి మా దౌలతాబాద్ వాళ్ళు సీఎం గారికి ఓట్లు వేయలేదా? మరి మా దౌలతాబాద్ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడుగుతలేరని మనవి చేస్తూ ఇక్కడున్న 33 గ్రామ పంచాయతీలు అందరూ మన పార్టీలకు అతీతంగా ఫార్మా కంపెనీ వద్దు, కోడంగల్లో మంచి కంపెనీ తీసుకొచ్చే విధంగా అందరం పెద్ద ఎత్తున వేల సంఖ్యలో యూత్ కానీ అందరు రైతులు కానీ పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొనాలని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, నరేంద్రరావు గారి నాయకత్వం. రేపు జరిగే పాదయాత్రకు కోడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు దౌలతాబాద్ మండలంకి వెళ్ళి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళే సమయము మనకు పిలుపును కొనసాగిస్తూ ఈరోజు మనము మండల తరపున మేము పెద్ద ఎత్తున వెళ్ళాలని ఈ ప్రెస్ నోట్లో మేము అందరికీ తెలియజేస్తున్నాం. గ్రామ పార్టీ ప్రెసిడెంట్లకు, అదే మండల నాయకులు, ఇప్పుడు మొన్ననే మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలతో పాటు అందరం పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ 5 గ్రామాల ప్రజలకు, రైతులకు నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకు మద్దతు తెలపడానికి వెళుతున్నాం. కాబట్టి ఇప్పుడే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, వాళ్ళు వ్యతిరేకంగా మనకు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటామని ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి మనం పెద్ద ఎత్తున కలిసికట్టుగా ముందుకు పోయి మనం వాళ్ళని తరిమి కొట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇది తెలంగాణ ఉద్యమం మళ్ళీ విడత ఉద్యమం లాగా ఇది కొనసాగితేనే వాళ్ళు మళ్ళీ, ఎందుకంటే ఒక సీఎం కాన్స్టిట్యూన్సీ అన్ని వాళ్ళు విర్రవీగుతున్నారు. కాబట్టి అటువంటి గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము ఇట్లాంటి అరాచకాలకు మేము పాల్పడలేదు. కాబట్టి ఈరోజు వరకు కాన్స్టిట్యూన్సీ లోపల 5,000 కోట్లని తెచ్చిండు,
మేము వాటికి ఏది శిలాపలకలకు పరిమితమైంది, ఏదో కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతుల పథకం అన్నాడు, అది ఏది ఇదివరకు సర్వేకే పరిమితమైంది. ఇప్పుడు మండలాలకు వస్తే ఏ మండలంలో ఈ బుద్ధి వరకు అయిపోయా చెప్పుకోవడానికి వాళ్ళు ప్రెస్ నోటు అదేంది మీడియా మిత్రులని వాళ్ళని ఏమన్నా ప్రశ్నిస్తే మన కోడంగల్కి ఏం జరుగుతాయంటే వాళ్ళకి మీడియా మిత్రులను కూడా ఈరోజు ఏది ప్రతిపక్షాల దగ్గర రానియకుండా వాళ్ళకి బెదిరింపు కాళ్ళు చేసి వాళ్ళని ఏదో ఇష్టం వచ్చినట్లు వాళ్ళని కూడా మన మీడియా మిత్రులను కూడా మా ఎప్పుడో ప్రతిపక్షాలు గట్టి అడుగుతాయని కూడా వాళ్ళ దగ్గర పోకుండా చేస్తున్నారు. కాబట్టి అది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే సీఎం కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, మస్తు గజ్వేల్లో చేసిండు కేసీఆర్ గారు. ఎందుకంటే శంకుస్థాపన చేయలేదు, అతను రింగ్ రోడ్ వేసిండు, ఏది అవుటర్ రింగ్ రోడ్ వేసుకున్నాడు గజ్వేల్ చుట్టూ. అటువంటి కార్యక్రమాలు చేయలే, కోడంగల్ చుట్టూ వేయలే, కోడంగల్ కాన్స్టిట్యున్సీ చుట్టూ చేసుకోరు. కానీ ఒట్టిగానే మీడియాకే పరిమితమయ్యి ఇప్పుడు మీడియా వల్లనే మళ్ళీ ఈ మీడియా స్థాయే నిన్ను తీసుకుపోయి ఆ స్థాయిలో ఊకుడేటింది. ఇప్పుడు మీడియాని సోషల్ మీడియాని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరు మన సీఎం గారు. అటువంటివి ఎందుకంటే దుష్ట ప్రచారం మానుకొని మన అభివృద్ధి కొరకు కోడంగల్కు ప్రత్యేకంగా ఇప్పుడు రుణమాఫీ విషయానికి వస్తే 50% కాలేదు. ఈరోజు నీ సొంత కాన్స్టిట్యున్సీలో కాలేదు కాబట్టి నువ్వు ఏకపక్షంగా ఏ నిబంధనలు పెట్టకుండా అందరికీ నీ ఏకకాలం అన్నావు కాబట్టి ఆ ఏకకాలం రుణమాఫీని కూడా పూర్తి చేస్తే అది నీకే గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఇంతవరకు నువ్వు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం 4 విడతలని 4 విడతల వైగా చేసింది, అంతకి వీనంగా ఇప్పుడు జరుగుతున్నది మీ రుణమాఫీ. అటువంటివి జరగకుండా పూర్తి చేసి మన కోడంగల్ ప్రజలను మంచి పేరు తెచ్చుకోమని కూడా మేము సూచనలు చేస్తున్నాం. లేని పక్షాన మేము తిరగబడడానికి సిద్ధంగా అయినరు అందరూ కూడా. కాబట్టి మనము రేపు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన మండలికి వెళ్ళి పోవాలని కూడా ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మహాపాదయాత్ర కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారి కోరిక మేరకు రేపు 5 గ్రామాల ప్రజలకు సాంఘీభావం తెలపడానికి మన దౌలతాబాద్ మండలం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ, ఇంకో విధం మన కాన్స్టిట్యున్సీ సీఎం మన కోడంగల్ కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. అన్ని మండలాలకు ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ దౌలతాబాద్ మండలంలో నీటూరు గ్రామానికి వచ్చినటువంటి గురుకుల పాఠశాలను కూడా ఇక్కడికి వెళ్ళి తరలించడం హాస్యాస్పదం. అది మంచి పద్ధతి కాదు. కావున ఇక్కడ వచ్చిన గురుకుల పాఠశాలను ఇక్కడనే నీటూరులో కానీ చంద్రకల్లో కూడా గవర్నమెంట్ స్థలం కలదు కాబట్టి చంద్రకల్లో కూడా మీడియా మిత్రులకు కూడా అక్కడ ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా మీడియా మిత్రులకు అక్కడ ప్లాట్లు ఇచ్చి వాళ్ళను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది అధిక సంఖ్యలో కార్యకర్తలు రావాల్సిందిగా కోరుతూ మనం చేస్తున్నాం.